2 రోజులుగా పెట్రోల్ బంకుల్లో రద్దీ తగ్గడం లేదు. షార్టేజ్ లేదని అధికారులు, సర్కారు, పెట్రోల్ డీలర్లు చెప్తున్నా వాహనదారుల్లో ఆందోళన తగ్గడం లేదు. 2 వీలర్, 4 వీలర్ వాహనాలతో పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. కొందరు కృత్రిమ కొరత క్రియేట్ చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు వాహనదారులు. ఏ బంకు చూసినా బారులు తీరిన క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధిక అందిస్తారు. యుద్ధం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఇంధన కొరత వస్తుందో అని పెట్రోల్ బంకులు ప్రతి పెట్రోల్ బంక్లో కూడా ఫుల్ క్రౌడ్గా మనకు కనిపిస్తూ ఉంది. అంటే పెట్రోల్, డీజిల్ ఒకవేళ కొరత వస్తే మళ్ళీ ఫ్యూచర్లో వాడుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఫుల్ ట్యాంక్ ఫిల్ చేసుకోవడం, లేకపోతే బాటిల్స్లో ఫిల్ చేసుకోవడం అట్లాంటివన్నీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇటు కవాడిగూడలోని సివిల్ సప్లైకి సంబంధించిన పెట్రోల్ బంక్లో ఉన్నాము. ఇక్కడ చాలా బార్లు తీరిన క్యూ లైన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఫుల్ ట్యాంక్ లెవెల్లో పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇటు పెట్రోల్ ఫిల్ చేసుకున్న పరిస్థితి మనకు దాదాపుగా చూస్తే ప్రతి పెట్రోల్ బంక్లో కూడా ఇటు 2 వీలర్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 వీలర్స్ పైన ప్రయాణం చేసేవాళ్ళు ఉద్యోగాలకి, చదువులకి ఎక్కువగా వెళ్ళే వాళ్ళు 2 వీలర్స్ ఆశ్రయిస్తారు. కాబట్టి 2 వీలర్స్ని ఫుల్ ట్యాంక్ లెవెల్లో వాళ్ళు కంప్లీట్గా పెట్రోల్తో ఫిల్ చేస్తునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవైపు 4 వీలర్స్ చూస్తే మనకి ఈ రోడ్డు చాలా చిన్న ఇరుగ్గా ఉండే రోడ్డు, ఇది జీరా ఏరియా. ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ అయ్యేలాగా మనకి కార్లన్నీ కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి. నవీన్, ఒక్కసారి అక్కడ కార్ల వైపుగా క్లోజ్ చేసి చూసే ప్రయత్నం చేద్దాము. కంప్లీట్గా రోడ్డు బ్లాక్ అయ్యేలాగా కార్లన్నీ కూడా ఇక్కడ ఫిల్ అయిపోయిన పరిస్థితి. విపరీతమైన రద్దీ ప్రతి ఒక్క పెట్రోల్ బంక్లో కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు షార్టేజ్ లేదు, ఇటు సివిల్ సప్లై ఆఫీసర్స్ కానీ లేకపోతే మిగతా అందరు అధికారులు చెప్తున్నప్పటికీ షార్టేజ్ లేదని చెప్తున్నారు కదా, అయినా మళ్ళీ ఎక్కడ చూసినా అసలు కంప్లీట్గా వెహికల్స్ కనిపిస్తున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి? అసలు అమ్ముతున్నారు కానీ లైన్లో పెడుతున్నారు. ఎప్పటికప్పుడు స్టాక్గా అమ్ముతే ఉంటుంది, ఇట్లా లైన్ అనేది ఉండదు కదా మేడం. అట్లా ఇప్పుడు టైంకి వీళ్ళు ఇవ్వకపోవడం కారణం వలన ఇట్లా ఇంతమంది లైన్లో ఉంటున్నారు వీళ్ళందరూ. ఎప్పటిలాగానే రోజు మాదిరిగా పోతే ఇంతగానం పబ్లిక్ ఇబ్బంది ఉండదు కదా. నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసుకునే దానికన్నా ఎక్సెస్ తీసుకుంటున్నారని వాళ్ళు చెప్తున్నారు. గా ఇస్తేనేమో ఏం కాదు, స్టాక్ బంద్ అయిందని చెప్పి పెట్టేస్తారు, మళ్ళీ ఓపెన్ కాగానే వస్తారు. రోజు మాదిరిలో కుళ్ళ పెడితేనేమో పెడతారు, నడుస్తుంటుంది. రైట్. అంటే కొన్ని పెట్రోల్ బంక్స్ నిజంగానే నో స్టాక్ బోర్డు పెట్టేస్తున్నారు. అంటే కృత్రిమ కొరతని సృష్టించే ప్రయత్నం కొన్ని బంకులు చేస్తున్న నేపథ్యంలో ఎక్కడ మళ్ళీ ఇటు ఫ్యూయల్ దొరకదు అన్న భయంతో పబ్లిక్ అంతా కూడా ఇటు పెట్రోల్ బంక్ల మీద పడుతున్నట్టుగా అర్థమవుతుంది. మనం ఒకసారి క్యూ లైన్ కూడా చూస్తే, ఇది సివిల్ సప్లైకి సంబంధించిన పెట్రోల్ బంక్, ఇది చాలా పెద్ద పెట్రోల్ బంక్. ఇక్కడ క్యూ లైన్, విపరీతమైన క్యూ లైన్ వచ్చేలాగా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. 4 వీలర్స్ కావచ్చు, ఆటోస్ కావచ్చు, ఇతరత్ర వెహికల్స్ కూడా కావచ్చు, కార్లు, 2 వీలర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కంప్లీట్ బ్లాక్ చేసే విధంగా, రోడ్స్ అంతా కూడా బ్లాక్ అయ్యే విధంగా కనిపిస్తుంది. ఎవరిని కదిలించినా కూడా ఫుల్ ట్యాంక్ చేయమని అడుగుతున్న పరిస్థితి. సో పెట్రోల్ షార్టేజ్ లేదని చెప్తున్నారు కదా, అయినా చాలా పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ లేదు పెట్రోల్, కానీ ఒకరిని చూసి ఒకరు ప్యానిక్ అయిపోయి యూట్యూబ్లలో అసలు యూట్యూబ్లో బ్యాన్ చేయాలి. ఫస్ట్ పెట్రోల్ దొరుకుతలేదు, డీజిల్ దొరుకుతుంది, ఇది దొరుకుతుంది అని చెప్పి ప్యానిక్ అయిపోయి పబ్లిక్ ఏంటంటే వేసుకుందాం అని చెప్పి క్యూలు కడతారు, పనులు వదిలిపెట్టుకొని. అంతేగాని పెట్రోల్ ఎలాంటి ప్రాబ్లం లేదు, గవర్నమెంట్ అష్యూర్ ఇస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు పెట్రోల్ ఒకవైపు లేదు అని వస్తున్న పుకార్లు, వార్తలు ఏవైతే ఉన్నాయో, ఈ నేపథ్యంలో డ్రమ్ములలో కూడా మనకి పెట్రోల్ ఫిల్ చేసుకుపోతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎవరిని కదిలించినా కూడా ఇటు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ విపరీతంగా షార్టేజ్ ఉంది అన్న పుకార్లు విని ఎక్కడికక్కడ ఇటు పెట్రోల్ని ఫిల్ చేసుకుంటున్న పరిస్థితి. బాటిల్స్లో ఇవ్వకూడదని రూల్ ఉంది కదండి, బాటిల్స్ కూడా తీసుకెళ్తున్నారా? తీసుకెళ్ళట్లేదు బాటిల్స్. డీజిల్ వరకు కొంతమంది వచ్చి జనరేటర్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు అంతే. ఇదేంటి డ్రమ్ములలో నింపుకొని పోతున్నారు? ఇక్కడ ఇది పర్మిషన్ ఉంది టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళది. బోట్స్ ఇప్పుడు హుస్సేన్ సాగర్ బోట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి కూపన్స్ ఉంటాయి, వాళ్ళ పర్మిషన్ లెటర్ ఉంటుంది అనమాట, వాళ్ళు ఇచ్చి తీసుకొని వెళ్తారు. సో చూస్తున్నాం కదా, మనకి ఎక్కడికక్కడ షార్టేజ్ పుకార్లతోని భయపడి ఎక్కువ మోతాదులో మనకు పెట్రోల్ అనేది ఇటు తీసుకెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా, ఏ పెట్రోల్ బంక్ చూసినా కూడా విపరీతమైన రద్దీతో ఇటు రోడ్లు బ్లాక్ అయ్యే విధంగా, ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జామ్ అయ్యే విధంగా, ట్రాఫిక్ అంతా జామ్ అయ్యే విధంగా మనకు పెట్రోల్ బంక్స్ దగ్గర హడావిడైతే కనిపిస్తుంది. కానీ ప్రభుత్వము, అధికారులు చాలా క్లియర్గా చెప్తున్నారు,
ఎటువంటి షార్టేజ్ లేదు. ఎక్కడికక్కడ దాదాపుగా నెల 15 రోజులకు అంటే దాదాపుగా 45 రోజులకు సరిపడా పెట్రోలు డీజిల్ అన్నీ ఉన్నాయి. అనవసరంగా ఇటు పెట్రోల్ని డీజిల్ని పర్చేస్ చేసి ఇళ్లలో పెట్టుకోకూడదు అని చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా మనకి ఎక్కడ ఏ పెట్రోల్ బంక్ చూసినా కూడా విపరీతమైన రద్దీ అనేది కనిపిస్తుంది. ఈ రద్దీకి ఇప్పటికే అధికారులు చెప్తున్నా కూడా పబ్లిక్ వినని పరిస్థితి. ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా పెట్రోల్ బంక్స్ దగ్గర ఇటు పెట్రోల్ తీసుకెళ్ళడానికి వస్తున్న సిచ్యువేషనే